ట్రిగనామెట్రీ అనే పేరు వినబడగానే మీకు భయమేస్తుందా? ట్రిగనామెట్రీలో మనకున్న రేషియోస్ సైను, కాసు, టాను ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు అర్థం కావట్లేదు కదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు వీడియో పూర్తయ్యేలోపు పూర్తి క్లారిటీతో ఎలా నేర్చుకోవాలో చెప్తాను. అయితే ట్రిగనామెట్రీ అంటే ఏంటో తెలియాలి కదా? ట్రిగనామెట్రీ అనేది చెప్పాలి అంటే ముందు ట్రయాంగిల్ గురించి తెలియాలి. ఎందుకంటే ట్రయాంగిల్స్ గురించి మాత్రమే ట్రిగనామెట్రీ చెప్పుద్ది. ట్రయాంగిల్స్లో కూడా అన్ని ట్రయాంగిల్స్కి చెప్పదు. 90 డిగ్రీస్ ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే చెప్తుంది. ఈ సింబల్ కనిపిస్తే 90 డిగ్రీస్ అని. 90 డిగ్రీస్ ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి మాత్రమే ట్రిగనామెట్రీ అనేది మనం అప్లై చేస్తాం. అయితే ట్రై అంటే 3, గాన్ అంటే యాంగిల్స్. ట్రై అనేది 3, గాన్ అనేది యాంగిల్స్. ఈ మూడు సైడ్లని, 3 యాంగిల్స్ లోన ఉన్నవి 3 యాంగిల్స్ అని, 3 వెర్టిసెస్ బయట ఉన్నవి 3 వెర్టిసెస్ అని అంటారు. అయితే సైడ్స్కి యాంగిల్స్కి మధ్య రిలేషన్ చెప్పేదే ట్రిగనామెట్రీ. ఇందులో ఏ అనే ఒక పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తూ, ఇక్కడి నుంచి మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నాం. ఏ అనే పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తూ మనం చెప్తున్నాం కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఉండేటువంటి సైడ్స్ యొక్క నేమ్స్ మనకు తెలియాలి. 90 డిగ్రీస్ యాంగిల్కి ఏదైతే ఆపోజిట్గా ఉందో, అంటే ఇది 90 డిగ్రీస్ కదా, దీనికి ఆపోజిట్గా ఏదైతే ఉందో ఈ ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. అంటే ఈ రెడ్ కలర్లో ఉన్నదాన్ని. మరి ఇక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్నది, అంటే ఒకవేళ ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసామనుకోండి, దీనికి ఆపోజిట్లో ఉన్నది ఇది అవుతుంది. నేను ఏం చెప్తున్నాను కాబట్టి ఏకి ఆపోజిట్లో ఉన్నది ఇది. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటాం. అలాగే దీన్ని అంటుకుని ఉన్నదాన్ని ఎడ్జసెంట్ అంటాం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, హైపోటెన్యూస్ కూడా అంటుకునే ఉంది కదా అని. అందుకే ఫస్ట్ హైపోటెన్యూస్ చెప్పాను. హైపోటెన్యూస్ తీసేసి దాన్ని అంటుకుని ఏదైతే ఉందో దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫార్ములాస్ కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకుందాం. సైన్కి ఫార్ములా ఇది, కాస్కి ఫార్ములా ఇది, ట్యాన్కి ఫార్ములా ఇది. ఇలా ఎందుకు రాశానంటే ఒకసారి ఫార్ములా చూడండి. సైన్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్, ఆపోజిట్లో ఓ, హైపోటెన్యూస్లో హెచ్. కాబట్టి ఎస్ఓహెచ్ అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. అలాగే కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అందుకే సిఏహెచ్ అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. టీఓఏ అంటే ట్యాన్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని. ఓకేనా? దీన్నే మనకి ఎవరైనా వాల్యూస్ ఇచ్చి మనల్ని కనుక్కోమని అన్నారనుకోండి, అప్పుడు చెప్పాలి కదా. మరి వాల్యూస్ తెలియాలి అంటే ఏసీ బై బీసీనా, బీసీ బై ఏసీనా, లేకపోతే ఏబీ బై బీసీనా అన్నది తెలియాలి. కాబట్టి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నేను ఇక్కడ యాంగిల్ ఏ గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇలా రాశాను. ఏ అనేది మనం ఏ యాంగిల్ కనుక చూస్తున్నామో అది ఇక్కడ మీరు పెట్టుకోవాలి. నేను ఓన్లీ సైన్ కాస్ ట్యాన్ల గురించి మాత్రమే రాశాను. ఇక్కడ సైన్ ఏ అయితే సైన్ ఏ అని, బి అయితే బి అని పెట్టుకోవాలి, సి అయితే సి అని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఏ దగ్గర మనం చూస్తున్నాం కాబట్టి ఏకి ఆపోజిట్లో ఉన్నది ఏంటి? బీసీ. హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. కాబట్టి ఇది బీసీ బై ఏసీ అవుతుంది. అలాగే కాస్ ఏంటి? ఎడ్జసెంట్ ఏబీ కదా, ఏబీ బై ఏసీ అవుతుంది. మరి ట్యాన్ ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే బీసీ, ఎడ్జసెంట్ అంటే ఏబీ, కాబట్టి బీసీ బై ఏబీ అవుతుంది. ఒకవేళ దీనికి వాల్యూలు ఇచ్చి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి కనుక్కోండి అన్నారనుకోండి, ఇలా వాల్యూస్ ఇచ్చారనుకోండి సైడ్ యొక్క మెజర్మెంట్స్, ఇప్పుడు ఎలా చేస్తాం? బీసీ బై ఏసీ. బీసీ అంటే 3 సెంటీమీటర్స్ బై ఏసీ అంటే 5 సెంటీమీటర్స్, అంటే 3 సెంటీమీటర్స్ బై 5 సెంటీమీటర్స్ సైన్ అవుతుంది. సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోయి 3/5 వస్తుంది. మరి ఇదేమవుతుంది? 4 సెంటీమీటర్స్ బై 5 సెంటీమీటర్స్, ఎందుకంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, మళ్ళీ సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోద్ది, 4/5 వస్తుంది. అలాగే ట్యాన్కి ఏమవుతుంది? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే 3/4, లాస్ట్ మనకి ఫైనల్ వస్తుంది. అలాగే ట్రిగనామెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టేబుల్ గురించి సపరేట్గా నేను ఒక వీడియో చేశాను, క్లాస్ చెప్పాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ టేబుల్ మీద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. tan 45 అంటే ఎంత? మీరు ఆ టేబుల్కి సంబంధించినటువంటి వీడియో చూసారనుకోండి, టక్కుమని ఆన్సర్ చేసేయగలరు. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. tan 45 అనేది ఎంత అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే అసలు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి అనే డౌట్ మీకు రావచ్చు. దీని గురించి కూడా నేను వీడియో చేశాను. మీరు ఈ వీడియో చూస్తే ఆ వీడియోలో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఎలా తీసుకుంటారు, ఎన్ని ఉన్నాయి అనేది ఉంటుంది. అది కూడా చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ ట్రయాంగిల్స్ గురించి పూర్తి ట్రిగనామెట్రీ పూర్తిగా వీడియోలో చెప్తాను. మీరు ప్రతిరోజు మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసి బాగా నేర్చుకుని మంచి మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.